నమస్కారం రైతు బంధువులారా, మీరు చూస్తున్నది హెచ్ఎంటీవీ అగ్రి. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో మనం చర్చించబోతున్నాం చలికాలం వ్యవసాయం. శీతాకాలంలో పంటల సాగు పద్ధతులు, జాగ్రత్తలు, ఉత్తమ పంటల గురించి. చలికాలం పంటలకు మంచి పెరుగుదల కలిగించే కాలం అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చలికాలం వ్యవసాయం ఎందుకు ముఖ్యం? చలికాలం అంటే పంటలకు సహజంగా పెరుగుదలకు అనుకూల వాతావరణం. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వలన పంటలలో కీటకాలు, తెగుళ్లు తగ్గుతాయి. ఫోటోసింథసిస్ ప్రక్రియ మందగించినా వేర్లు బలపడటానికి ఇది మంచి సమయం. ముఖ్యంగా రబీ సీజన్ పంటలు ఈ కాలంలో అత్యుత్తమ దిగుబడులు ఇస్తాయి. అయితే చలి తీవ్రత ఎక్కువైతే నీటితో సంబంధం ఉన్న సమస్యలు, ఆకులు మండటం, వేర్లు పాడైపోవటం వంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే సరైన ప్రణాళిక చాలా ముఖ్యం. చలికాలం వ్యవసాయానికి ముఖ్యమైన జాగ్రత్తలు. మట్టిని ముందే సిద్ధం చేయండి. చలికాలం ప్రారంభానికి 15 రోజుల ముందు భూమిని దున్ని సూర్యకిరణాలు పడి మట్టి శుద్ధి అయ్యేలా చేయాలి. జైవిక ఎరువులు, కంపోస్ట్ వేసిన భూమిని సారవంతం చేయండి. నీటిపారుదలపై ప్రత్యేక శ్రద్ధ. చలిలో నీటి ఆవిరైపోవటం తక్కువగానే ఉన్నా నీటి నిల్వ ఎక్కువైతే వేర్లు పాడైపోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ల వ్యవస్థలు చలికాలంలో ఉత్తమం. రాత్రి నీరు పెట్టడం తప్పించాలి. ఉదయం 7 తర్వాతనే నీరు పెట్టడం మంచిది. చలి నుండి పంటలను రక్షించడం. తీవ్రమైన చలికాలం ఉన్న ప్రాంతాల్లో మల్చింగ్ చేయటం చాలా ప్రయోజనకరం. రైస్ స్ట్రా, పత్తి అవశేషాలు, నల్ల కలర్, ప్లాస్టిక్ షీట్ మల్చ్గా వాడండి. చిన్న మొక్కలపై షేడ్ నెట్ లేదా అగ్రి ఫిలిం కవర్లు వేయటం మంచిది. పంటల చుట్టూ ఆర్గానిక్ మల్చ్ వేయడం ద్వారా వేర్లు వెచ్చగా ఉంటాయి. సేంద్రియ పోషకాలు, నిమ్కేక్, జైవామృతం, ఘనజీవామృతం వంటి సేంద్రియ పోషకాలు చలిలో పంటలకు మంచి శక్తివంతమైన పెరుగుదలను ఇస్తాయి. తెగుళ్ల నివారణ. చలికాలంలో చాలామంది రైతులు తెగుళ్లు తగ్గుతాయని సరళంగా తీసుకుంటారు. కానీ ఫంగస్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాపర్ ఆధారిత బయో ఫంగిసైడ్ లేదా ట్రైకోడెర్మా వాడటం మంచిది. చలికాలంలో అత్యుత్తమ వ్యవసాయ పద్ధతులు. మల్చింగ్ టెక్నిక్. మల్చింగ్ ద్వారా మట్టి ఉష్ణోగ్రత నియంత్రణ, నీటి ఆదా, కలుపు మొక్కల నియంత్రణ అన్నీ సులభంగా సాధ్యమవుతాయి. చలికాలంలో ఇది అత్యంత అవసరం. ఇంటర్ క్రాపింగ్. చలికాలంలో పంటల పెరుగుదల నియంత్రితంగా ఉంటే కాబట్టి శనగ, జొన్న, మినుములు, మొక్కజొన్న, పెసలు, వామ వంటి అంతర పంటలు వేస్తే బహుళ దిగుబడి లభిస్తుంది. గ్రీన్ హౌస్, పోలీ హౌస్ సాగు. చలికాలంలో ఎక్కువ ఆదాయం అందించే టెక్నిక్ ఇది. టమాటా, క్యాప్సికం, కీరదోస, బీన్స్ లాంటి పంటలు పోలీ హౌస్లో అధిక నాణ్యతతో వస్తాయి. ఉష్ణోగ్రతను 18 నుంచి 25 డిగ్రీల మధ్య నియంత్రించవచ్చు. స్మార్ట్ ఇరిగేషన్, ఐఓటీ సెన్సర్లు. మట్టిలో తేమను కొల్చే సెన్సర్లు పెట్టడం ద్వారా అవసరమైనప్పుడు మాత్రమే నీరు పడుతుంది. నీటిని 40 నుంచి 60 వరకు ఆదా చేయవచ్చు. ఇది ఆధునిక రైతులకు పెద్ద మేలు చేస్తుంది.
చలికాలంలో ఉత్తమమైన పంటలు. కూరగాయల పంటలు. చలిలో రుచిగాను అధిక దిగుబడిగాను వచ్చే కాయగూరలు. క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, కీర, పాలకూర, మెంతికూర, కొసుగూర, టమాటా, బీన్స్. ధాన్య పంటలు. గోధుమ, బార్లీ, జొన్న, మొక్కజొన్న. పప్పుల పంటలు. శనగ, పెసలు, మినుములు. ఈ పంటలు చలికాలంలో తక్కువ నీరు, తక్కువ తెగుళ్లు, అధిక దిగుబడి ఇస్తాయి. తైల పంటలు. రాయల, సన్ఫ్లవర్ కొన్ని ప్రాంతాల్లో. రైతులకు తదుపరి సూచనలు. పంటల పెరుగుదల రోజుకు 2 సార్లు పరిశీలించండి. మట్టి పరీక్ష తప్పనిసరిగా చేయించండి. సేంద్రియ ఎరువులు ఉపయోగించడం ద్వారా చలిలో మట్టి సారం బాగా పెరుగుతుంది. మార్కెట్ ధరలను ముందుగానే తెలుసుకుని పంటలను కొల్చుకునే సమయాన్ని నిర్ణయించండి. ఇవి రైతు బంధువులారా, చలికాలం వ్యవసాయం గురించి ముఖ్యమైన సూచనలు, ఉత్తమ పద్ధతులు మరియు లాభదాయకమైన పంటలు. ఈ శీతాకాలం మీ పంటలకు, మీ కుటుంబానికి, మీ భవిష్యత్తుకి మరింత సంపద తీసుకురావాలని HMTV అగ్రి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరిన్ని వ్యవసాయ అవగాహన కార్యక్రమాలతో త్వరలో కలుద్దాం. నమస్కారం.